శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాపయార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 19వ తారీఖు 10వ నెల 2019 వికాయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు కృష్ణ పంచమి. ఈరోజు వారం వచ్చేసి శనివారం. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం కుజమాదశిలో ప్రారంభమవుతుంది. వాళ్ళ రాశి వచ్చేసి మిథున రాశి. వారికి ఈరోజు హ అనే అక్షరంతో నామకరణం చేయవలను. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు పుట్టిన వాళ్ళ గ్రహాలు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు కన్యరాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు తులారాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. ఆర్థిక విషయాల్లో ఆలోచించే అడుగులు ముందుకు వేయాలి. ఉద్యోగుల్లో అధికారుల్లో మంచి ఇబ్బందులు ఏర్పడతాయి. పనుల్లో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో ఏకాగ్రత అవసరం. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. కొన్ని విషయాల్లో ఆలోచించి అడుగు వేయలను. నూతన కార్యాల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వద్దు. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. కొందరి వల్ల ఉపకారం జరుగుతుంది. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. తదుపరి మిథున రాశి. అవసరానికి పనులు పూర్తవుతాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్యం చేరే వరకు క్రమంలా ముందడుగు వేయవలను. అపార్థాలకు తారివ్వకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. అదృష్టం వరిస్తుంది, లక్ష్యం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం కోసం పోరాడతారు. సున్నితమైన అంశాలకు లోతుగా ఆలోచించుకోకుంటే మంచిది. శుభయోగ కాయాలు ముందున్నాయి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు లలితాదేవి అమ్మవారి ఆరాధించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. లక్ష్యం చేరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మంచి భవిష్యత్తుకు ముందడుగు వేస్తారు. పనులు పలు విధాలుగా అభివృద్ధిని సాధిస్తాయి. సాహసం చేసి అన్ని శుభాలే జరుగుతాయి. ధైర్య సాహసాలు ప్రదర్శించి మంచి భవిష్యత్తు నిర్మించుకుంటారు. వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదైవత ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి కన్యరాశి. ధైర్యంగా పనులు ప్రారంభించండి. చక్కని విజయం సొంతమవుతుంది. పనిలో నైపుణ్యం లభిస్తుంది. సుఖశాంతులు ఉంటాయి. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. చింతలత్వాన్ని దరిచేరనివ్వకుంటే మంచిది. గృహ వాహన సౌకర్యం ఉంది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. కొందరు విజ్ఞానం కలిగించాలని చూస్తారు. నిండు మనసుతో ముందడుగు వేయండి. అంతా మంచి జరుగుతుంది. శక్తులు భావన కలుగుతుంది. గృహ వాహనాలు సౌకర్యాలు ఉంటాయి. అద్భుతమైన కళ నడుస్తుంది. మంచి భవిష్యత్తుపై ముందడుగు వేస్తారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. దృఢమైన మనసుతో నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేస్తుంది. ధైర్య సాహసాల వైపు ముందడుగు వేయండి. ఒత్తిళ్లను తట్టుకొని ధనలాభం కలుగుతుంది. కొన్ని విషయాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆచితూచి అడిగేస్తే మంచిది. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. సమిష్టి పనులు విజయాన్ని ఇస్తాయి. ముఖ్య నిర్ణయాలు దగ్గర వారి సూచనలు తీసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. కొంతమంది వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఈరోజు గణపతి ఆలయం దర్శించుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆనందించే అంశాలున్నాయి. అభివృద్ధి వైపు ముందడుగు వేస్తారు. పట్టుదలతో ముందడుగు వేయండి. ఆశించిన సహకారం అందుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వెంటనే మీ వెంట వస్తుంది. మోసం చేసే వాళ్ళు లేకపోలేదు, కానీ అందరూ నమ్మకుంటూ ఉంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. అవంతరాలను అధిగమిస్తారు. అనుకూల ఫలితాలున్నాయి. మీ కృషిని అధికారులు గుర్తిస్తారు. కొందరికి మీరు సహాయపడతారు. ఒక విషయంలో మేలు జరుగుతుంది. అభిష్టాలన్నీ తొలగిపోతాయి. గిట్టని వారి విషయంలో ఆరోపణలు పట్టించుకోకుంటే మంచిది. కొత్త సూచనలు కలిసి వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. పని పూర్తయ్యే వరకు నిరంతర సాధన అవసరం. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.
మీ వల్ల కొందరు లాభపడతారు. ఆర్థికంగా అనుకూల కాలం అని చెప్పవచ్చు. తోటివారి సహకారం అందుతుంది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు సూర్య ఆరాధన చేయటం వల్ల మీకు శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనం ఈరోజు విషయం మాట్లాడుకుందామండి. కొంచెం మంది చంద్రుడు బాగాలేనప్పుడు మనసులో ఆందోళనలు ఎక్కువగా వస్తుంటాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏమవుతుందో తర్వాత ఏమవుతుందో అనే ఆలోచనలో బాగా సతమతం అవుతుంటారు. అలాంటి వారు ఎవరికైనా వస్తుంది, మంత్లీ 1 or 2 times ఎవరికైనా వస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు మంత్రం చెప్తాను. మనసులో ఆందోళనని తొలగిపోతాయి. ఎక్కువ ఆలోచించరు. చిన్న విషయానికి ఆందోళన పట్టము, ఏమవుతుందో ఏం జరుగుతుందో అక్కడ ఏమి జరిగేది ఉండదు, కానీ ఆందోళన ఎక్కువ అవుతాయి. దానివల్ల మీరు టెన్షన్గా ఫీల్ అయ్యి అనవసరంగా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటుంటారు. వాళ్ళ కోసం ఒక మంచి మంత్రం చెప్తాను, రాసుకోవచ్చు. ఓం మణి పద్మాయ నమః, ఓం మణి పద్మాయ నమః అనే మంత్రాన్ని మీరు ఆ రోజంతా జపించండి. వీలున్నప్పుడల్లా జపిస్తూనే ఉండండి. జపించడం వల్ల మీకు మనశ్శాంతి దొరుకుతుంది, హాయిగా ఉంటారు. మనం పోయిన ఎపిసోడ్లో 5వ తారీఖు పుట్టిన వాళ్ళు గణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు 6వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎలా, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ గణగణాలు ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. 6వ తారీఖు పుట్టిన వాళ్ళు వీరు చాలా అందంగా ఉంటారు. కుటుంబ జీవితాన్ని బాగా ప్రేమిస్తారు. నీతి నిజాయితీ కలిగి ఉంటారు. మంచి కల్పనా శక్తి కలిగి దీర్ఘాలోచన చేస్తారు. కళాత్మక ఉదయం కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వం చేయడంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. కళలు, సౌందర్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. బాధ్యతాయుతంగా ఉండి మంచి మేలు పొందుతారు. బదులుకు తీర్చుకునే గుణం కలవారై ఉంటారు. వీరికి వ్యాధులు నయం చేసే శక్తి ఉంటుంది. అందువలన వీరు డాక్టర్లుగా బాగా రాణించగలుగుతారు. మంచి కృషి చేసి ధన సంపాదన చేస్తారు. ఆనందంగా స్వేచ్ఛగా జీవించడానికి మొగ్గు చూపుతారు. ఒకరి కింద వీరు వెట్టి చాకిరికి నచ్చదు. ప్రశాంత వదనం కలిగి మంచి శరీర సౌష్ఠం కలిగి ఉంటారు. స్త్రీలకు పురుషుల ద్వారా, పురుషులకు స్త్రీల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కానీ పొగడ్తలకు తొందరగా లొంగిపోతారు. ఇతరులకు సహాయం చేసినప్పుడు సుఖాన్ని కూడా త్యాగం చేస్తారు. దాన దయ గుణాలు కలిగి అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు. వీరు మీడియా రంగంలో ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.